మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పి క్యాంపులో గల మండల పరిషత్ ప్రైమరీ స్కూల్లో విద్యనభ్యసించి అమెరికాలో స్థిరపడిన వనమాల దుర్గాప్రసాద్ 50వ జన్మదిన వేడుకలను మంగళవారం పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. దుర్గాప్రసాద్ మిత్ర బృందంతో కలిసి ఆయన మాతృమూర్తి వనమాల సుగుణమ్మ కేక్ కట్ చేశారు. ఇప్పటికే ఈ ప్రాంతంలోని పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించాలన్న సంకల్పంతో లక్షల రూపాయలు వెచ్చించి కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేశారు. క్రీడా సామాగ్రి అందజేశారు. క్యాంప్ స్కూల్లో తన తండ్రి పేరిట కళావేదిక, కంప్యూటర్ ల్యాబ్, వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఇటీవల తన తండ్రి కిషన్ రావు, సోదరి యాదశ్రీల జ్ఞాపకార్థం వీకేవై మెమోరియల్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. విజేతలకు మొదటి బహుమతిగా ల్యాప్టాప్, రెండవ బహుమతిగా 4,000 రూపాయల నగదు, మూడవ బహుమతిగా 2,000 రూపాయల నగదుతో పాటు స్కూల్ టాపర్స్కి బహుమతులు అందజేశారు. బకల్వాడి పాఠశాలకు ల్యాప్టాప్తో పాటు 10,000 రూపాయల విలువ గల స్పోర్ట్స్ మెటీరియల్ అందజేశారు. గాంధీ పార్క్ స్కూల్, హై స్కూల్, క్యాంప్ స్కూల్, వద్దిపట్ల హై స్కూల్లో మరో 2 ప్రైమరీ స్కూళ్లకు పుట్టినరోజు సందర్భంగా 45,000 రూపాయల బహుమతులు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మిర్యాలగూడ ఎంఈఓ బాలునాయక్ మాట్లాడుతూ పుట్టిన గడ్డని, చదివిన పాఠశాలను మరవకుండా సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు చేయూతనందించడం హర్షణీయమని చెప్పారు. దుర్గాప్రసాద్ను ఆదర్శంగా తీసుకొని నేటి విద్యార్థులు ఉన్నతంగా స్థిరపడి సేవా గుణాన్ని అలవర్చుకోవాలని కోరారు. కార్యక్రమంలో క్యాంప్ స్కూల్ హెచ్ఎం భాషానాయక్, దుర్గాప్రసాద్ మిత్రులు ఆర్ రమేష్, సాంబయ్య, కె సైదిరెడ్డి, ఓరిగంటి శ్యాంసుందర్, చింతరెడ్డి మమత, లక్ష్మి, నిర్మల, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత మన గాంధీ పార్క్ ఈ 3 స్కూల్లో కూడా మీరు ఎన్ని ఆటలను ఆడిపోయండి, నేను ప్రైవేట్ పంపిస్తానని చెప్పి అందరినీ ఈ సంవత్సరం పిల్లలు మా ఎన్ఎస్పీ క్యాంప్ పిల్లలు చాలా సంతోషంగా ఆహ్లాదకర వాతావరణంలో
మరి ఎన్నో ప్రోగ్రామ్ ఎన్నో ఆటలు ఆడడం జరిగింది. దానికి మా పాఠశాల సిబ్బంది కూడా అందరూ కూడా దగ్గరుండి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పిల్లలందరినీ కూడా చక్కగా ఆటలాడడం జరిగింది. ముఖ్యంగా మరి పిల్లలతో అన్ని ఆటలు కబడ్డీ కానివ్వండి, ఖోఖో మరి పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొని ఆ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. అదేవిధంగా దుర్గాప్రసాద్ గారు ఇక్కడ ఈ పాఠశాలలో మరి శిశు నుండి రెండవ తరగతి నుండి సంవత్సరం ఇక్కడ చదివారు. వాళ్ళు ఈ స్కూల్ పాఠశాల పూర్వ విద్యార్థి. మరి ఇక్కడ ఈ పాఠశాల చరిత్ర ఉంది. ఎంతో మంది విద్యార్థులు తెలిసిన ఘనత ఈ పాఠశాల ఉంది. మరి ఇక్కడ ఐఎస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి అలాంటి దుర్గాప్రసాద్ గారు ఇక్కడ ఎన్ఆర్ఐ అమెరికా పోయి మరి పాఠశాలని అన్ని విధాలుగా సేవ చేయడం చాలా ఆనందంగా ఉంది. మరి అదేవిధంగా ఈ పాఠశాలలో వారు కంప్యూటర్ ఇవ్వడం జరిగింది. కంప్యూటర్లు, అదేవిధంగా వాటర్ ప్లాంటు, మరి స్టేజీ, మరి ఆ విధంగా వారి సేవా దృక్పథం చాలా ఆనందంగా ఉంది. మరి వారు ఇంకా కూడా ఈ పాఠశాలకు ఇంకా కొన్ని కార్యక్రమాలు చేసి ఉంది. వారు ఈ విధంగా కూడా ముందు వారు వారి సేవా కార్యక్రమాలు ఈ పాఠశాలకు ఉండాలని కోరుకుంటున్నాము. దుర్గాప్రసాద్ గారు 50వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారు చక్కగా ఇక్కడ 2nd క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు చదివి మరి ఇక్కడ ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలనే దృష్టితోటి కంప్యూటర్ ల్యాబ్, మంచి వాటర్ ఫెసిలిటీస్ లేవనేసరికి ప్యూరిఫైడ్ వాటర్ తాగాలని ఉద్దేశంతో ఇక్కడ ప్యూరిఫైడ్ వాటర్ ఫెసిలిటీస్, డిఫరెంట్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి, అంటే పేద మధ్యతరగతి కుటుంబాలు చదువుతున్నారు, వారికి ఏదో ఒక రకంగా చేదోడు వాదుగా ఉంటూ వారికి సహాయం చేసి మంచి డబ్బులు ఎంతో సంపాదిస్తారు. అందరు చాలా దగ్గర మన దగ్గర డబ్బులు ఉంటాయి కానీ వాళ్ళు సహాయం చేసే గుణం ఉండదు. సో వీరి దగ్గర గుణం ఉంది. సో చిన్నప్పటి నుంచి మేము కలిసి చక్కగా చదువుకున్నాం. మరి నారాయణ విద్యాలయంలో స్నేహితులం, తర్వాత సాకేత కాలేజీలో కూడా చక్కటి అనుభూతి. ఇంగ్లీష్ మీడియం ఎంబీసీ, మేము తెలుగు మీడియం ఎంబీసీలో చదువుకుంటూ మరి పెద్ద చదవగానే లెక్క కాదు, సహాయం చేసే గుణం ఉండడం చాలా గొప్ప అదృష్టంగా భావిస్తూ మిత్రులందరూ కూడా చాలా ఘనంగా వారి యొక్క బర్త్డేను జరుపుకోవడము చాలా యొక్క శుభ పరిమాణం. అదేవిధంగా మరి పాఠశాలలో చాలా సేవా కార్యక్రమాలు చేశారని ప్రధానోపాధ్యాయులు గారు చెప్పారు. వారు ఇంకా బాగా చేయవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఇక్కడ చదివే పిల్లల యొక్క పేద మధ్యతరగతి కుటుంబానికి చెందిన విద్యార్థులు ఉండడము వీరి యొక్క పిల్లల యొక్క మరి అన్ని రకాల వారి యొక్క ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ వారు ఇంకా భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేయాల్సిందిగా వారు ఇక్కడ నుండి మరి వారి అందుబాటులో ఇక్కడ లేరు కానీ వారికి ఇక్కడ ముందు మనం తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం రోజు ప్రైవేట్ ఇస్తారని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఆ సార్ అక్కడ దూరంగా ఉన్న ఇక్కడ పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక్కడ మంచి మంచి కార్యక్రమాలు చేపడుతున్నారని మాకు స్కూల్ హెడ్ మాస్టర్ గారు చెప్పడం జరిగింది. ఇట్లా ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మా చిన్ననాటి మిత్రుడు వనమాల దుర్గాప్రసాద్ గారి 50వ పుట్టినరోజు వేడుకలకు ఇక్కడ హాజరైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వారి తల్లిగారైన సుగుణ ఆంటీ కూడా వచ్చారు. అయితే ఎక్కడ సుదూర దేశంలో ఉన్నా కానీ తను పుట్టి పెరిగిన ప్రాంతం మీద అభిమానంతో ఇక్కడ ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్న వనమాల దుర్గాప్రసాద్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. వారికి భగవంతుడు ఆరోగ్యాలు ఇవ్వాలని, ఇట్లాగే ఈ సేవను కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా పేదవాళ్ళ దగ్గర వచ్చి ఈరోజు మీరు బర్త్డే జరుపుకోవడం చాలా శుభ పరిణామం. ఈ ఆనందం ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా రాదు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి రాదు. ఎందుకంటే నిజంగా మనం ఎవరికి చేయాలనుకున్నామో మన సంపాదించిన డబ్బుని మీరు ఎవరికైతే చేయాలనుకున్న మంచి ఉద్దేశంతో మన పాఠశాలను ఎంచుకోవడం జరిగింది. అందులో భాగంగా మీరు టాలెంట్ టెస్ట్ పిల్లల్ని ఎంకరేజ్ చేయాలని చదువులో టాలెంట్ టెస్ట్ నిర్వహించడం, అదేవిధంగా పాఠశాలలో గేమ్స్ నిర్వహించడం ఇప్పటి నుంచో జరుగుతూ ఉంది. అది 50 సంవత్సరంలో ఇన్ని సంవత్సరాల తర్వాత బర్త్డే జరుపుకోవడం ఒక డిఫరెంట్గా ఉండాలి. అది కూడా చదువుకున్న పాఠశాలలో అంటే మామూలు విషయం కాదు. చాలా మంది మర్చిపోతారు. ఒక స్థాయిలో ఉన్న తర్వాత చదువుకున్న పాఠశాలని కొంతమంది తల్లిదండ్రులు కూడా మర్చిపోతున్నారు. కానీ పాఠశాలతో పాటు అమ్మ చేతులు కేక్ చూపించడం అనేది అదృష్టం. అమ్మ మంచి కొడుకులు కన్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది మనం చూస్తూ ఉన్నాం. అమ్మ నాన్న అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఎంత దూరం ఉండడానికి చూస్తూ ఉంటారు. కానీ మీ బాబు చాలా మంచి, ఎంత విదేశాల్లో ఉన్నా కూడా చాలా మంచి మనసు అమ్మ. అందుకే
ఇంతమంది వాళ్ళ హ్యాపీగా ఇంతమంది కళలో ఆనందం చేస్తున్నారు. సో మీకు మీ బాబుకు మంచిగా ఆయురారోగ్యాలతో, ఎందుకంటే వీళ్ళందరూ పేరెంట్స్ తరఫున నేను చెప్తున్నాను, వీళ్ళందరూ అమ్మ నాన్న తరఫున, మండల విద్యాశాఖ తరఫున చెప్తున్నా, ఈ అందరి దీవెనలు తో ఇంకా మంచిగా సంపాదించి ఇంకా మంచిగా ఇలాంటి పేదవాళ్ళకు హెల్ప్ చేస్తూ ముందు ముందు ఉండాలని, మీ అందరి ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నాను. అంటే కొంచెం సంపాదించిన దాంట్లో పేదవాళ్ళకు హెల్ప్ చేయాలనే ఉద్దేశం పిల్లలందరిలో వాళ్ళ మనసులో నాటుకుంటుంది. సో అది మంచి మెసేజ్ ఇస్తున్నారు. వాళ్ళు పెద్దగా అయిన తర్వాత కూడా వీళ్ళు చదువుకున్న పాఠశాలని వాళ్ళు మర్చిపోరు. నలుగురికి సహాయం ఎలా చేయాలనేది మీరు వాళ్ళ మంచి మెసేజ్ కూడా అంటే వాళ్ళకి నేర్పించినట్టు అవుతుంది అనమాట. మనం వాళ్ళు అనుకుంటున్నాం కానీ చిన్నప్పుడు వాళ్ళకి ఏం అర్థం కాదు. ఆ రోజు మీ బాబు కూడా అర్థం కాకపోవచ్చు ఈ స్కూల్ చదువుతున్నప్పుడు, కానీ ఒక స్థాయిలో ఉన్నప్పుడు నా ఉపాధ్యాయులు, నా గురువులు, నా పాఠశాలని గుర్తుంచుకోవడం మంచి ఇదమ్మా. సో మీ అందరికీ మరొకసారి దుర్గాప్రసాద్ సార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ మా మండల విద్యాశాఖ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కొంతమంది వాళ్ళ ఇళ్లలో పని చేసుకుంటూ వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు తల్లిదండ్రులు ఇళ్లలో పనిచేస్తారు. వాళ్ళు ఒట్టి మంచినీళ్ళు తాగి ఇక్కడికి వస్తుంటారు. ఏమన్నా అవకాశం ఉంటే నేను చెప్పేది ఏంటంటే రిక్వెస్ట్గా ఎమ్మెల్యే గారు కూడా చూశారు, ఏమన్నా ఉంటే ఉదయం అల్పవారం గదొక్కటి మీ వల్ల చేస్తే మేము సంతోషిస్తామని కోరుకుంటున్నాం సార్.